18/4/2025 बाबा చెప్తున్నారు, मीठे बच्चे अपने ऊपर रहम करो, बाप जो मत देते हैं उस पर चलो तो अपार खुशी रहेंगे, माया का श्राप से बच रहेंगे। मीठे बच्चे మధురమైన పిల్లలు, అప్నే ఊపర్ రహం కరో, మీపై మీరు దయ చూపించుకోండి, మీపై మీరు దయ చూపించుకోండి। బాప్ జో మత్ దేతే హై ఉస్ పర్ చలో, తండ్రి ఏ సలహా అయితే ఇస్తారో దానిపై నడిచినట్లయితే అపారమైన ఖుషి ఉంటుంది। తండ్రి ఏ సలహానైతే ఇస్తున్నారో ఆ సలహాపై నడుస్తూ ఉన్నట్లయితే అపారమైన ఖుషి ఉంటుంది। మాయా శ్రాపం నుండి రక్షింపబడతారు, మాయా శ్రాపం నుండి రక్షింపబడతారు। प्रश्न, माया का श्राप क्यों लगता है? श्राप आत्मा की गति क्या होगी? మాయా శాపం ఎందుకు పడుతుంది? మాయ ఎందుకు శపిస్తుంది? శపించబడినటువంటి ఆత్మ యొక్క గతి ఏమవుతుంది? శపించబడినటువంటి ఆత్మ యొక్క గతి ఏమవుతుంది? మాయ శాపం ఎందుకు తగులుతుంది? శపించబడిన ఆత్మ యొక్క గతి ఏం జరుగుతుంది అన్న జవాబు, फर्स्ट पॉइंट, बाप और पढ़ाई का निराधार करने से, अपनी मत पर चलने से माया का शाप लग जाता है। తండ్రిని మరియు చదువుని రెండింటిని అగౌరవపరచటం వల్ల, తండ్రిని మరియు చదువుని రెండింటిని అగౌరవపరచటం వల్ల తమ సలహాపై నడవటం వల్ల, తమ సలహాపై నడవటం వలన మాయ శపిస్తుంది, మాయ శపిస్తుంది। सेकंड पॉइंट, असली चलन दैवी गुण धारण नहीं करते तो अपने पर बेरहमी करते हैं। असली నడవడిక దైవీ గుణాలను ధారణ చేయలేకపోయినట్లయితే, అసలు నడవడిక దైవీ గుణాలను ధారణ చేయలేకపోయినట్లయితే తమపై తాము నిర్దయులుగా అవుతారు, తమపై తాము నిర్దయులుగా అవుతారు, అంటే దయలేని వారిగా అవుతారు। బుద్ధికి తాళం లగ్ జాతా హై, బుద్ధికి తాళం పడుతుంది, బుద్ధికి తాళం పడుతుంది। वो बाप के दिल पर चढ़ नहीं सकते, వారు బాబా హృదయాన్ని జయించలేరు, వాళ్ళు బాబా హృదయాన్ని జయించలేరు। ओम शांति। रूहानी बच्चों को ये तो अब निश्चय है कि उनको आत्माभिमानी बनना है और बाप को याद करना है। माया रूपी रावण जो है वो श्रापित दुखी बना देता है। श्राप अक्षर ही दुख का है, वर्षा अक्षर सुख का है। जो बच्चे वफादार फरमानबरदार हैं वो अच्छी रीति जानते हैं, जो नाफरमानबरदार हैं वो बच्चा है नहीं, भले अपने को कुछ भी समझे परंतु बाप के दिल पर चढ़ नहीं सकते, वर्षा पा नहीं सकते। ఆత్మిక పిల్లలకు ఇదైతే నిశ్చయం ఉంది కదా, మేము ఆత్మాభిమానిగా అవ్వాలి, అలాగే తండ్రిని స్మృతి చేయాలి। మాయారూపి రావణుడు శపిస్తారు,
దుఃఖిగా చేస్తారు. శాపము అన్న అక్షరమే దుఃఖంకి సంబంధించింది. వారసత్వము అంటే అక్షరం సుఖాన్ని. ఏ పిల్లలైతే నమ్మకస్తులుగా ఉంటారో, ఆజ్ఞాకారిగా ఉంటారో వాళ్ళకి మంచి రీతిగా తెలుసు. ఎవరైతే ఆజ్ఞను ఉల్లంఘించే వారుగా ఉంటారో వాళ్ళు పిల్లలే కాదు. భలే వాళ్ళ తమను తాము ఏమైనా అనుకోవచ్చు, నేను బాబా పిల్లవాడిని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కానీ బాబా హృదయాన్ని మాత్రం వాళ్ళు జయించలేరు, వారసత్వాన్ని పొందలేరు. బాబా ఆజ్ఞను ఉల్లంఘించు. ఎవరైతే మాయ చెప్పిన దానిపై నడుస్తారు, తండ్రిని స్మృతి చేయరు, అలాంటి వాళ్ళు ఎవరికి అర్థం కూడా చేయించలేరు. గోయా అప్నేకు ఆపే హి శ్రాపిత్ కర్, దానికి అర్థం ఏంటంటే వాళ్ళకు వాళ్ళే శపించుకున్నట్టు. అలాగే తండ్రిని స్మృతి కూడా చెయ్యరు. అంటే బాబా అంటున్నారు, పిల్లలు మీకు తెలుసు ఈ మాయ చాలా జబర్దస్త్ అయినది. अगर बेहद के बाप के भी नहीं मानते हैं तो गोया माया के मानते हैं, माया के वश हो जाते हैं। कहावत है ना, प्रभु की आज्ञा सिर्फ साथ माते। तो बाप कहते हैं बच्चे पुरुषार्थ कर बाप को याद करो तो माया की गोद से निकल प्रभु की गोद में आ जाएंगे। बाप तो बुद्धिवानों का बुद्धिवान है, बाप की नहीं मानेंगे तो बुद्धि को ताला लग जाएगा। ताला खोलने वाला एक ही बाप है। श्रीमत पर नहीं चलते तो उनको क्या हाल होगा। माया के मत पर कुछ भी पद पा नहीं सके, बस सुनते हैं परंतु धारणा नहीं कर सकते, ना करा सकते तो उसका क्या हाल होगा। ते बाबा అంటున్నారు, మీకు తెలుసు ఈ మాయ చాలా శక్తివంతమైనది. ఒక్కవేళ అనంతమైన తండ్రిని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు చెప్పింది అంటే మాయ చెప్పింది యాక్సెప్ట్ చేసుకున్నారనే కదా. ఒకరి మాట వినట్లేదు అంటే ఇంకెవరి మాటకో వాళ్ళు వశమై ఉన్నారని అర్థం కదా. మాయకు వశమై ఉన్నారు అంటారు కదా, ప్రభు ఆజ్ఞను శిరస వహిస్తాము అని ఒక నానుడు ఉంది. అంటే బాబా చెప్తున్నారు, పిల్లలు పురుషార్థం చేసి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మాయ యొక్క ఒడి నుండి బయటకు వచ్చి ప్రభు ఒడిలోకి చేరుకుంటారు. బాబా బుద్ధివంతులకే బుద్ధివంతుడు. తండ్రి చెప్పింది ఒప్పుకోకపోయినట్లయితే బుద్ధికి తాళం పడుతుంది. తాళాన్ని తెరిచేవారు ఎవరు? ఒక్క తండ్రి. శ్రీమతంపై నడవట్లేదు అంటే అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుండొచ్చు. మాయా సలహా పైన ఎలాంటి పదవిని పొందలేరు. భలే వింటారు అని ధారణ చేయలేరు, అలాగే చేయించలేరు కూడా. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏం చేయ, వాళ్ళు వినరు, ఇతరుల చేత చేయించరు. కొంతమంది వింటారు, धारण చేయరు, ఇతరుల చేత చేయించు. बाप तो गरीब निवाज है, मनुष्य गरीबों को दान करते हैं तो बाप भी आकर कितना बेहद का दान करते हैं। अगर श्रीमत पर नहीं चलते तो एकदम बुद्धि का ताला लग जाता है, फिर क्या प्राप्ति करेंगे। श्रीमत पर चलने वाले ही बाप के बच्चे थे। बाप तो रहम दिल है, समझते हैं बाहर जाते ही माया एकदम खत्म कर देगी। कोई आपघात करते हैं तो भी अपनी सत्यानाश करते हैं। बाप तो समझाते रहते अपने पर रहम करो, श्रीमत पर चलो, अपनी मत पर नहीं चलो। श्रीमत पर चलने से खुशी का पारा चढ़ेगा। తండ్రి అయితే పేదల పాలిట పెన్నది. మనుషులకి పేదవాళ్ళకి దానం చేస్తూ ఉన్నట్లయితే బాబా కూడా వచ్చి మనకి ఎంత అనంతమైన దానం చేస్తారు. అంటే ఇప్పుడు మనం పేదవారిగా అయిపోయాం, అందుకే ఆయన వచ్చి మనకి దానం చేసి ధనవంతులుగా తయారు చేస్తున్నారు. బుద్ధివంతులకే బుద్ధివంతులుగా చేస్తున్నారు. ఒక్కవేళ శ్రీమతంపై నడవకపోయినట్లయితే పూర్తిగా బుద్ధి యొక్క తాళం పడిపోతుంది. మనం అనుకుంటాము చిన్నదే కదా అని, కానీ అదేమవుతుంది, చేసిన పొరపాటు చేయడం వల్ల అది పూర్తిగా పనికి రాకుండా పోతాం. మరి అలాంటి వాళ్ళు ఏం ప్రాప్తి పొందుతారు? శ్రీమతంపై నడిచేవారే తండ్రి యొక్క పిల్లలు. ఇది ఫైనల్ చేస్తాం. శ్రీమతంపై నడవలేదు నా పిల్లలు. బాబా అయితే దయార్థ హృదయం అర్థం చేసుకున్నారు కదా. బయట జీవిస్తూ కూడా మాయ ఏం చేస్తుందంటే ఇలా ఎల్లగానే పూర్తిగా మనల్ని ఇక్కడి నుంచి ఎల్లగానే మాయ ఏం చేస్తుంది, సమాప్తం చేస్తుంది. ఇక్కడ మనం ఏదైతే బాగుంది బాగుందని బుర్రా భుజాలు అన్ని ఊపుతున్నామో బయటకు వెళ్ళగానే खत्म చేసేస్తుంది. कोई आपघात करते हैं तो भी अपनी सत्यानाश करते हैं, समझते हैं बाप तो समझाते रहते हैं अपने पर रहम करो,
బాబా అంటున్నా కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్నాం అని అంటారు, కానీ అది యాక్టివ్ వరకు ఏంటి? జీవహత్య. జీవహత్య చేసుకోవటం అంటే తమను తాము సమాప్తం చేసుకోవటం అంటే ఏంటంటే సత్యాన్ని నాశనం చేసుకున్నట్టే కదా. బాబా అర్థం చేస్తూ ఉంటారు, మీపై మీరు దయ చూపించుకోండి, శ్రీమతంపై నడవండి, మీ సలహాపై మీరు మాత్రం నడవకండి. శ్రీమతంపై నడవటం ద్వారానే ఖుషి యొక్క పాదరసం ఎక్కుతుంది. లక్ష్మీనారాయణ యొక్క ముఖం చూడండి, ఎంత హర్షిత ముఖంగా ఉంటుంది. పురుషార్థం చేసి ఇటువంటి ఉన్నత పదవిని పొందాలి కదా. తండ్రి అవినాశి జ్ఞానరత్నాన్ని ఇస్తున్నట్లయితే అలాంటి జ్ఞానరత్నాన్ని ఎంత గౌరవం ఇవ్వాలి, కానీ అగౌరవపరుస్తున్నారు ఎందుకు? రత్నం జోలి బంధించాలి, రత్నాలతో జోలిని నింపుకోవాలి, కానీ ఏం చేస్తున్నారు? జోలిని ఖాళీ చేస్తున్నారు. सुनते तो है परंतु जोली नहीं भरते क्योंकि बाप को याद नहीं करते. వింటున్నారు, వినడం వింటున్నారు, కానీ నిండాల్సిన బుద్ధి నిండటం అంటే తండ్రిని స్మృతి చేయట్లేదు. అంటే అర్థం ఏంటి? అశ్రీ చలం చలి, అశ్రీ నడవడిక నడుస్తుంది. बाप बार बार समझाते रहते हैं अपने पर रहम करो, दैवी को धारण करो, वो है ही असली संप्रदाय. उनको बाप आकर फरिस्तानी बनाते हैं. फरिस्तान स्वर्ग को कहा जाता है. मनुष्य कितना धक्का खाते रहते हैं, सन्यासियों आदि के पास जाते हैं, समझते हैं मन को शांति मिलेगी. वास्तव में अक्सर ही रॉन्ग है, इनका कोई अर्थ नहीं. शांति तो आत्मा को चाहिए ना. బాబా అంటున్నారు, మీపై మీరు దయ చూపించుకోవట్లేదు, దైవీ గుణాన్ని ధారణ చేయట్లేదు అంటే అశ్రీ నడవడిక నడుస్తున్నారు. అందుకే నేను గడిగా చెప్తున్నాను, అశ్రీ సాంప్రదాయస్తులుగా కాకుండా నేను వచ్చి స్వర్గస్థులుగా తయారు చేస్తున్నాను. స్వర్గాన్ని పరిస్తానని అంటారు కదా. మనుషులు ఎన్ని ఎదురు దెబ్బలు సన్యాసులు మొదలైన ఏంటంటే ఏమనుకుంటారంటే వాస్తవంగా అర్థమైంది. శాంతి ఆత్మ కదా కావాలి, ఆత్మ స్వయం శాంత స్వరూప్. బాబా చెప్తున్నారు, ऐसे भी नहीं कहते आत्मा को कैसे शांति मिले. ఇలా కూడా అనటానికి లేదా ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది. कहते हैं मन को शांति कैसे मिले అంటారు, మనస్సుకు శాంతి ఎలా లభిస్తుంది? మన్ క్యా హే, బుద్ధి క్యా హే, ఆత్మ క్యా. ఇప్పుడు మనస్సు ఏంటి, బుద్ధి ఏంటి, ఆత్మ ఏంటి అనేది ఎవరికి తెలియదు. जो कुछ कहते అథవా करते हैं वो सब है భక్తి మార్గం. ఏదైతే చేస్తున్నారో చెప్తున్నారో అదంతా భక్తి మార్గం. भक्ति मार्ग वाले सीढ़ी नीचे उतरते उतरते तमो प्रधान बनते जाते हैं. భక్తి మార్గస్తులు కూడా మెట్లు దిగుతూ దిగుతూ ఇంకా తమో ప్రధానంగా అయిపోయారు, కానీ మార్పు అనేది రాదు. बल्कि किसको बहुत धन प्रॉपर्टी आदि है परंतु है फिर भी रावण राज्य में ना. ఎవరి దగ్గర ఎంత ధనం ఉన్నా, ప్రాపర్టీ ఉన్నా, ఏది ఉన్నా వాళ్ళు ఉన్నదైతే రావణ రాజ్యమే కదా. అన్ని ఉన్నాయి కానీ సుఖం లేదంటారు, అలాంటి రాజ్యం. అన్ని ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? సుఖంగా ఉండాలి. మీరు అడగండి, అన్ని ఉన్న వాళ్ళకి ఉందా అంటే ఏమంటారు? అదే లేదండి అసలు ఏంది. మరి అలాంటప్పుడు దాన్ని ఏమంటారు? రావణ రాజ్యం అంటారు. తుంబొచ్చంకో అన్ని ఉంది. ఇంకొక భయం ఏంటంటే ఇప్పుడు ఉంది కానీ మళ్ళీ రేపు ఎలాగుంటుంది ఏంటంటే టెన్షన్. మళ్ళీ ఉంటుందో లేదో, ఇదే కంటిన్యూస్ గా ఈ కండిషన్ నడుస్తుందో లేదో, ఉన్నప్పుడు ఉన్న ఆనందాన్ని ఎంజాయ్ చేయకుండా రేపటి కోసం ఆలోచించకుండా, అది రావణ राज्य అంటే. तुम बच्चों को चित्रों पर समझाने के भी बहुत अच्छी प्रैक्टिस करने. बाप सब सेंटर्स के बच्चों को समझाते रहते हैं, नंबर बात तो है ना. कई बच्चे राजाई पद पाने का पुरुषार्थ नहीं करते तो प्रजा में क्या जाकर बनेंगे. सर्विस नहीं करते, अपने पर तरस नहीं आता है कि हम क्या बनेंगे. फिर समझा जाता है ड्रामा में इनका पार्ट इतना है, अपना कल्याण करने के लिए ज्ञान के साथ साथ योग भी हो. योग में नहीं रहते तो कुछ भी कल्याण नहीं होता. పిల్లలు మీకు చిత్రాలపై అర్థం చేయించేటటువంటి మంచి ప్రాక్టీస్ కూడా కావాలి. బాబా ఈ మధ్యన చెప్తారు, మీకు టైం దొరికితే చిత్రాలు ఎదురుకెళ్ళి కూర్చోండి.
ప్రాక్టీస్ చేయండి. ఎవరికి చిత్రం పైన ఎలా చెప్తే బాగుంటుందో మీకు మీరు యుక్తి రచించుకోండి. అన్ని సెంటర్స్ లో కూడా తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అని నెంబర్ వారీగా అయితే ఉన్నారు. కొంతమంది పిల్లలు రాజ్య పదవి పొందేందుకు పురుషార్థం చెయ్యట్లేదు అంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో కూడా ఏమవుతారు అలాంటి వాళ్ళు? సేవ చేయట్లేదు, తమపై తమకు దయ రావట్లేదు, మరి ఏమవుతారు చెప్పండి? బాబా కూడా ఏమనుకుంటారంటే వీళ్ళ పాత్ర డ్రామాలు అయితే ఉంది అని. మీ కళ్యాణం కోసం జ్ఞానంతో పాటు యోగం కూడా ఉండాలి. యోగం చేయలేకపోయినట్లయితే ఏ కళ్యాణము మీ ద్వారా అవ్వట్లేదు మీకు. యోగం లేకుండా పవిత్రంగా అవ్వరు. ఈ జ్ఞానం చాలా సహజమైంది, కానీ మీ కళ్యాణం కూడా చేసుకోవాలి కదా. నేను కూడా బాబా చెప్పారు, జ్ఞానంలో ఎంత చురుగ్గా ఉన్నా యోగము ఇంత కూడా చెయ్యట్లేదు, శక్తి కూడా నిండట్లేదు. योग में रहने से कुछ भी कल्याण होता नहीं, योग में ना रहने से कल्याण कुछ भी नहीं होगा, योग बिगर पावन कैसे बनेंगे, యోగంలో ఉండట్లేదు అంటే కళ్యాణం ఏమీ జరగదు. యోగం లేకుండా పవిత్రంగా ఎలా అవుతారు? జ్ఞానం వేరు, యోగం వేరు. యోగంలో చాలా కచ్చగా ఉన్నారు, స్మృతి చేసేటటువంటి తెలివి కూడా రావట్లేదంటే ఇంకేం అనాలి? నేను స్మృతి చేయాలి, నాపై నేను దయ చూపించుకోవాలి, స్మృతి చేయటం అంటే నేను నా కళ్యాణం చేసుకోవటం అనే మినిమం తెలివితేటలు రావట్లేదు. याद बगैर विकर्म विनाश कैसे हो, फिर सजा का बहुत खानी पड़ती है, बहुत पछताना पड़ता है, वो स्थूल कमाई नहीं करते तो कोई सजा नहीं खाते हैं, इसमें तो पापों का बोझा सिर पर है, उसके बहुत सजा खानी पड़े, बच्चे बनकर और बेअदब होते हैं तो सहज बहुत सजा मिल जाती है. बाप तो कहते हैं अपने पर रहम करो, योग में रहो, नहीं तो मुक्त अपना घात करते हैं. जैसे कोई ऊपर से गिरता है, मरा नहीं तो हॉस्पिटल में पड़ा रहेगा, चिल्लाते रहेगा, ना है कि अपने को धक्का दिया, मरा नहीं, बाकी क्या काम कर रहा. यहाँ भी ऐसा है, चढ़ना है बहुत ऊंचा, श्रीमत पर नहीं चलते तो गिर पड़ते हैं. तो बाबा చెప్తున్నారు స్మృతి చేయట్లే, వికర్మలు ఎలా వినాశం, తర్వాత శిక్షలు చాలా తినాల్సి వస్తుంది, అప్పుడు చాలా పశ్చాత్తాపడతారు. స్థూలమైన సంపాదన చెయ్యట్లేదు అంటే అది శిక్ష తినకపోవటం అలాంటిది అయితే కాదు, స్థూలమైన సంపాదించడం. అయితే బాబా అంటున్నారు ఇందులో ఏదైతే ఉందో బాబా జ్ఞానంలో పాపాల యొక్క బరువు మన పైన చాలా ఉంది. అంటే దీనికి అర్థం ఏంటంటే చాలా శిక్ష తినాల్సి వస్తుంది. పిల్లలుగా బాబాకు ద్రోహం చేసేవారికి అయినట్లయితే చాలా శిక్ష లభిస్తుంది. అందుకే బాబా చెప్తున్నారు మీపై మీరు దయ చూపించుకోండి అంటే అర్థం, మీపై మీరు దయ చూపించుకోండి అంటే అర్థం యోగమే రహో, యోగంలో ఉండండి. నహితో ముక్త అప్నా బాత్ కర్తే, లేదంటే మీకు మీరు ఫ్రీగా మిమ్మల్ని మీరు సత్యనాశనం చేసుకున్నట్టే. ఎలా అయితే ఎవరైనా పైనుండి కింద పడ్డారు, చనిపోలేదు, కానీ హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అయ్యి అది ఎముకలు ఇరిగిపోయేవి, దెబ్బలు తగిలాయి, ఎలా అరుస్తూ ఉంటారు కదా నొప్పికి పెయిన్ కి. అప్పుడు ఏమనుకుంటారు, అనవసరంగా నన్ను నేను తోసుకున్నాను, చావలేదు, నా పరిస్థితి ఎలా అయిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయాను అని అనుకుంటారు కదా. ఇక్కడ కూడా అంతే, ఈ జ్ఞానంలో కూడా మనం ఏదైతే ఎక్కేది ఉందో మన లక్ష్యం చాలా ఉన్నతమైంది. ఒక్కవేళ శ్రీమతంపై నడవకపోయినట్లయితే కింద పడతారు. ముందు ముందు ప్రతి ఒక్కరు తమ పదవిని తాము చూసుకోగలుగుతారు, నేనేమవుతాను. అప్పుడు ఎంత బాధపడినా, ఎంత అరిచినా, ఎంత గుండెలు బాదుకున్నా जो सर्विसेबल है ఆజ్ఞాకారి होंगे वही ऊंच पद पर, ఎవరైతే సేవ చేసే పిల్లలు ఉంటారో ఆజ్ఞాకారిగా ఉంటారు వాళ్ళే ఉన్నత పదవిని. నహితో దాస్ దాసి ఆది జాకర్, లేకపోతే దాస్ దాసీలకు వెళ్ళి फिर सजा भी बहुत कड़ी मिलेगी, అలాంటి వాళ్ళకి శిక్షలు చాలా కఠినంగా లభిస్తాయి. उस समय दोनों जैसे धर्मराज का रूप बन जाते हैं, परंतु बच्चे समझते नहीं,
भूल करते रहते हैं, सजा तो यहाँ खानी पड़ेगी। जितना जो सर्विस करेंगे सोवेंगे, नहीं तो कोई काम के रहे रहेंगे। बाप कहते दूसरों को कल्याण नहीं कर सकते तो अपना कल्याण तो करो। तो बाबा అంటున్నారు ఎవరైతే సేవ చేసేవారుగా ఉంటారో, ఆజ్ఞాకారిగా ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు. లేకపోతే దాసదాసీలుగా వెళ్ళి అవుతారు. అలాంటి వాళ్ళ శిక్షలు కూడా చాలా కఠినమైనవి లభిస్తాయి. బాబా అంటున్నారు ఆ సమయంలో ఇద్దరు ధర్మరాజు రూపంగా అయిపోతారు. కానీ మీరు ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు, పొరపాట్లు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, చేస్తూనే శిక్షలు ఇక్కడే తినాల్సి ఉంటుంది. ఎంత ఎవరు సేవ చేస్తారో అంత శోభిస్తారు. సేవ చేసేవారు శోభిస్తారు, లేకపోతే ఎందుకు పనికిరారు. బాబా చెప్తున్నారు ఇతరుల కళ్యాణం చేయలేకపోయినట్లయితే మీ కళ్యాణమైనా మీరు చేసుకోండి, ఇతరుల సంగతి వదిలేండి. बांदीनिया भी अपना कल्याण करती रहती है, बाप फिर भी बच्चों को कहते हैं खबरदार रहो. బంధనాల్లో ఉండే వాళ్ళు బంధించటం వల్ల బాబాని ఎక్కువ స్మూత్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళ కళ్యాణం వాళ్ళు చేసుకుంటున్నట్టే కదా. మరి ఏ బంధనాలు లేవు, అందరూ పూర్తిగా ఫ్యామిలీ అంతా బాబా జ్ఞానంలో ఉన్నారంటే వాళ్ళు ఇంకెంత కళ్యాణం చేసుకుంటారు. వాళ్ళకి ఇంకా ఏముంటుంది, ఛాన్స్ ఉంటుంది. ధర్మరాజు దగ్గర ఎక్కువ సఫాయి ఇచ్చుకోవాల్సింది కూడా ఉంటుంది. అందుకే బాబా అయినప్పటికీ కూడా బాబా పిల్లలకు చెప్తున్నారు జాగ్రత్త వహించండి. నామరూపాల్లో చిక్కుకోవటం ద్వారా మాయ చాలా మోసగిస్తూ ఉంటుంది. చెప్తున్నారు బాబా ఫలాని को देखने से हमको खराब संकल्प चलता है. కొంతమంది అంటారు బాబా ఫలానా వాళ్ళని చూడటం వల్ల నా లోపల చెడు సంకల్పాలు నడుస్తుంది. బాబా समझाते हैं कर्मेंद्रियों से कभी भी खराब काम नहीं करना है. బాబా అర్థం చేస్తున్నారు ఈ కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి చెడు పని చేయక. कोई भी गंदा आदमी चलन जिसके चलन ठीक ना हो तो सेंटर पर उनको आने नहीं देना है. स्कूल में कोई बदचलन चलते हैं तो बहुत मार खाते हैं. टीचर सबके आगे बतलाते हैं इसने ऐसा बदचलन की है इसलिए इनको स्कूल से निकाला जाता है. तुम्हारे सेंटर पर भी ऐसी गंदी दृष्टि वाले आते हैं तो उनको भगा देना चाहिए. बाप कहते हैं कभी कुदृष्टि नहीं रहनी चाहिए. सर्विस नहीं करते, बाप को याद नहीं करते तो जरूर कुछ ना कुछ गंदी है. जो अच्छी सर्विस करते हैं उनका नाम भी बाला होता है. ఎలా అయితే చూడండి ఎవరైనా చెడు మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు, మీకు అనిపిస్తుంది వాళ్ళ నడవడిక సరిగ్గా లేదు, వాళ్ళ దృష్టి సరిగ్గా లేదు, మాట్లాడే విధానం కూడా కరెక్ట్, అలాంటి వాళ్ళని సెంటర్ కి రానివ్వకండి. స్కూల్లో కూడా స్టూడెంట్స్ ఎవరైనా క్యారెక్టర్ సరిగ్గా లేదు అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు, అందరి ముందు చెప్పి వీళ్ళని స్కూల్ నుంచి బయటకు చేసేస్తారు, కొడతారు, చేస్తారు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే పలానా మనిషి ఇది అని మళ్ళీ మోసపోకూడదని అందరి ముందు వాళ్ళని ఇచ్చేస్తారు. అలాగే బాబా అంటారు ఇక్కడ కూడా సెంటర్స్ లో ఏదైనా చెడు దృష్టి కలిగిన వాళ్ళు వస్తే వాళ్ళని రానివ్వకండి. బాబా చెప్తారు ఎప్పుడు కూడా చెడు దృష్టి అనేది ఉండకూడదు. సేవ చేయట్లేదు, తండ్రి స్మృతి చేయట్లేదు అంటే తప్పకుండా ఎక్కడో చెత్త ఉంది, కుచిన కుచ్ గంది హై, గందికి ఎక్కడో లోపల చెత్త ఉంది. ఆ చెత్త ఏం చేస్తుంది, ఎక్కువ చెత్త ఉన్నప్పుడు మీరు ఎన్ని అగరబత్తులు వెలిగించినా ఎన్ని రూమ్ స్ప్రేలు చేసినా చెత్త ఎక్కువ డామినేట్ చేస్తుంది. అలాగే మీరు ఎంత బాబా స్మృతి చేద్దామన్నా ఎంత బాబా జ్ఞానాన్ని ధారణ చేద్దామన్నా ఈ లోపల ఉన్న ఈ చెడు చెయ్యనివ్వండి. జో అచ్చి సర్వీస్ కర్తే ఎవరైతే మంచిగా సేవ చేస్తారో వాళ్ళ పేరు ప్రసిద్ధుడు. కొంచెమైనా సంకల్పం వచ్చింది, చెడు దృష్టి వెళ్ళినట్లయితే అర్థం చేసుకోండి మాయ యుద్ధం మనతో జరుగుతుంది. అలాంటప్పుడు పూర్తిగా విడిచిపెట్టేయాలి. నహితో వృద్ధికో పాయే నుక్సాన్ కదా, లేకపోతే ఏమవుతుంది లోపల లోపల వృద్ధి చెందుతుంది, మనకి ఇంకా నష్టం కలుగుతుంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే సురక్షితంగా ఉంటారు. సేవ చేయట్లేదు, బాబా స్మృతి చేయట్లేదు అంటే అలాంటి వాళ్ళు డిస్సర్వీస్ చేస్తారు బాబా. बाबा सब बच्चों को सावधान करते हैं खबरदार रहो, कहा अपने कुल का नाम बदनाम नहीं करो. कोई गंधर्व विवाह कर इकट्ठे रहते हैं तो
कितना नाम बाला करते हैं, कोई फिर गंदे बन पड़ते हैं। यहाँ तुम आए हो अपनी सदगति करने, ना कि बुरी गति करने। बुरे से बुरा है काम, फिर क्रोध। आते हैं बाप से वर्षा लेने लिए, परंतु माया वार कर श्राप दे देते हैं तो एकदम गिर पड़ते हैं। वो अपने को श्राप दे देते हैं तो बाप समझाते हैं बड़ी संभाल रखनी है, कोई ऐसा आए तो एकदम उनको रवाना कर देना चाहिए। बाबा నేను అందరి పిల్లలకి కూడా చాలా అటెన్షన్ ఇస్తున్నాను, చాలా జాగ్రత్తగా నడవండి. మీ కులానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పని చేయకండి. కొంతమంది గంధర్వ వివాహం చేసుకొని ఒకే దగ్గర ఉంటే ఎంతో పేరుని ప్రసిద్ధి చేసే వాళ్ళు ఉంటారు, చెడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మీరు వచ్చారు మీ సద్గతి చేసుకోవటానికి, ఇంకా మీ గతిని పాడు చేసుకోవటానికి కాదు. అన్నిటికన్నా చెడ్డది కామ వికారం, తర్వాత క్రోధం. వస్తారు తండ్రి నుండి వారసత్వం తీసుకోవటానికి, కానీ మాయ వాళ్ళతో యుద్ధం చేసి శిపింపచేస్తుంది, పూర్తిగా కింద పడిపోతారు. అంటే తమకు తాము శాపం ఇచ్చుకున్నట్టే. అక్కడ చెప్తారు పలానా ఇది వద్దు, టచ్ చేయకండి, ఇలా ఉంది అలా ఉంది. ఆ ఊరికనే అలా అంటారు, దానికేటి ఉంది అని చెప్పి ఎవరికి వాళ్ళు ముందుకెళ్ళారు అనుకో, మరి దాని అర్థమే తమకు తాము శపించుకున్నట్టే కదా. బాబా ఇంత చెప్తున్నా కూడా మాటపై కంట్రోల్ లేదు, దుఃఖం ఇస్తున్నాము, బాధ పెడుతున్నాము, లేదా బాబా శ్రీమతానికి విరుద్ధంగా నడుస్తున్నాము. ఆ టైంలో అనిపిస్తుంది పర్లేదులే ఏముంది అంటే అదేంటి, మీపై మీరు శాపం ఇచ్చుకున్నట్టే కదా. बाप तो बाप समझाते हैं बड़ी संभाल रखनी है, कोई ऐसा आए तो उनको एकदम రవాణా कर देना चाहिए. బాబా అర్థం చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే అలాంటి వాళ్ళని పూర్తిగా రవాణా చేసేయాలి. ఇంక మరి ఇంకేంటి అనకూడదు. ఎందుకంటే ఎలా అయితే చెదపురుగు ఒకటి వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది, ఇంటి మొత్తాన్ని ఇచ్చేసి. మనకేమనుకుంటామంటే ఆ పార్ట్ దగ్గరే పోయిందని అనుకుంటాం, కానీ అదేంటిది తెలియకుండానే మొత్తం ఇంటినంతా స్ప్రెడ్ చేస్తుంది. ఎలా వెళ్తుందో కూడా తెలియదు. మనం అక్కడ కొట్టి చూస్తే ఏముంది. అలాగే అలాంటి వాళ్ళు కూడా నెమ్మదిగా ఉంటారు, అన్ని చేస్తారు, కానీ ఎంతో మందిని స్పాయిల్ చేస్తారు. అందుకే అలాంటి వాళ్ళు పూర్తిగా రవాణా చేసి दिखाते भी है ना, अमृत पीने आए फिर बाहर जाकर असुर बन गंद के, वो फिर यह ज्ञान सुना ना सके, ताला बंद हो जाता है. बाप कहते हैं अपनी सर्विस पर ही तत्पर रहना चाहिए. बाप की याद में रहते रहते पिछाड़ी को चले जाना चाहिए घर. गीत भी है ना, रात के राही तक मत जाना, आत्मा को घर जाना है, आत्मा ही राही है. आत्मा को रोज समझाया जाता है अब तुम शांतिधाम जाने के राही हो. तो आप बाप को, घर को, वर्षे को याद करते रहो. अपने को देखना है माया कहा धोखा तो नहीं देती है. मैं अपने बाप को याद करता हूँ. బాబా చూపిస్తారు కదా, అమృతం తాగడానికి వచ్చారు కానీ బయటికి వెళ్ళి అసురులుగా అయ్యి చెడ్డ పని చేస్తారు. అలాంటి వాళ్ళు జ్ఞానాన్ని కూడా వినిపించలేరు, ఆ నోటి నుండి ఆ జ్ఞానం కూడా రావు. అంటే ఏమవుతుంది, బుద్ధి యొక్క తాళం బంద్ అయిపోతుంది. అంటే బాబా చెప్తున్నారు మీ సేవపై మీరు తత్పరులై ఉండాలి. తండ్రి స్మృతి చేస్తూ చేస్తూ లాస్ట్ కి మనం ఇంటికి వెళ్ళిపోవాలి. పాట కూడా ఉంది కదా, రాత్రి ప్రయాణికుడా అలసిపోకు, మీ ఇంటికి మీరు ఆత్మ ఇంటికి వెళ్ళాలి. ఆత్మకి ఏమంటారు, యాత్రికుడు అని చెప్తారు. ఆత్మకంటారా శరీరానికి అంటారు, ఎందుకంటే శరీరం ఇక్కడే వినాశనం అయిపోతుంది. కంప్లీట్ గా యాత్ర చేసేది ఎవరు, అందుకే ఆత్మనే రాహి. ఆత్మకు రోజు బాబా అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు శాంతి ధామానికి వెళ్ళేటటువంటి యాత్రికులు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు చూడండి ఎవరైనా తీర్థయాత్రలకి ప్రయాణానికి వెళ్ళేవనుకోండి, ఆ యాత్రను చూపించే గైడ్ ఎవరైతే ఉంటారో ఆ గైడ్ రోజు రాత్రి పడుకునే ముందు చెప్తాడు, పలానా రేపు ఉదయం మనం పలానా స్థానానికి వెళ్తాం, పలానా చూడటానికి వెళ్తాం. ముందుగా వాళ్ళని ప్రిపేర్ చేసి ఉంచుతాం, ఎందుకంటే దానికి తగ్గట్టుగా. అలా బాబా రోజు మనకి ఏంటి, శాంతిధామానికి వెళ్ళే యాత్రికులు మీరు, యాత్రికులు మీరు అని బాబా గుర్తు చేస్తారు. అలాగే బాబా చెప్తున్నారు ఇప్పుడు తండ్రిని, ఇంటిని, వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. మిమ్మల్ని మీరు చూసుకోవాలి. మాయ నన్ను ఎక్కడూ మోసగించట్లేదు కదా.
నేను ఎక్కడ మోసపోవట్లేదు కదా, నేను నా తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాను అన్నది చెక్ చేస్తున్నాను. ऊंचे तो ऊंच बाप की तरफ ही दृष्टि रहे, यह बहुत ऊंच पुरुषार्थ। बाप कहते हैं बच्चे कुदृष्टि छोड़ दो, देहाभिमान माना कुदृष्टि, आत्माभिमानी माना शुद्ध दृष्टि। तो बच्चों की दृष्टि बाप की तरफ रहनी चाहिए। वर्ष बहुत ऊंच है, विश्व के बादशाह ही कम बात है। स्वप्न में भी किसको नहीं होगा कि पढ़ाई से, योग से विश्व के बादशाह मिल सकते हैं। पढ़कर ऊंच पद पाएंगे तो बाप भी खुश होगा, टीचर भी खुश होगा, सतयुग भी खुश होगा। याद करते रहेंगे तो बाप भी पुचकार देते रहे। बाप कहते हैं बच्चे ये कामियां निकाल दो, नहीं तो मुक्त नाम बदनाम करेंगे। बाप तो विश्व के मालिक बनाते हैं, सौभाग्य खोजते हैं। भारतवासी ही 100% सौभाग्यशाली थे, सो फिर 100% दौर्भाग्यशाली बने हैं। फिर तुमको सौभाग्यशाली बनाने के लिए पढ़ाया। ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి వైపుకే మన దృష్టి ఉండాలి। మన దృష్టి ఎలా ఉంటుందో మన స్థితి, మన కర్మ అలానే ఉంటుంది। ఎప్పుడు మన దృష్టి ఎటువైపు ఉండాలి? ఒకవేళ దేహం వైపుకు దృష్టి వెళ్తుంది, మనుషుల వైపుకు దృష్టి వెళ్తుంది, వాళ్ళ విశేషతల వైపుకు దృష్టి వెళ్తుంది అంటే ఇదే ఉన్నతమైన పురుషార్థం। నా దృష్టిని ఎప్పుడు ఉన్నతమైన తండ్రి వైపు ఉంచుకోవటమే ఉన్నతమైన పురుషార్థం। అంటే బాబా చెప్తున్నారు పిల్లలు చెడు దృష్టిని విడిచిపెట్టండి। ఆత్మాభిమాని అనగా శుద్ధమైన దృష్టి, దేహాభిమాని అనగా కుదృష్టి। అయితే పిల్లల యొక్క దృష్టి తండ్రి వైపే ఉండాలి। వారసత్వం చాలా ఉన్నతమైనది, విశ్వరాజ్యాధికారం ఇది తక్కువైన విషయమా? స్వప్నంలో కూడా మీకు ఎవరికి ఎప్పుడు ఈ చదువు ద్వారా, యోగం ద్వారా విశ్వరాజ్యాధికారం లభిస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? ఎవరికైనా చదువుకొని ఉన్నత పదవిని పొందినట్లయితే తండ్రి కూడా ఖుషి అవుతారు, టీచర్ కూడా ఖుషి అవుతారు, సద్గురువు కూడా ఖుషి అవుతారు। స్మృతి చేస్తూ ఉన్నట్లయితే తండ్రి కూడా మనకి ఏం చేస్తారు? మోటివేషన్ ని ఇస్తుంది, పుచ్చుకారు మనల్ని ముందుకు తోస్తారు, ఆయన ఇచ్చే సపోర్ట్ ఇస్తూ ఉంటారు। బాబా చెప్తున్నారు పిల్లలు ఏవైతే లోపల బలహీనతలు ఉన్నాయో, నిర్లక్ష్యం, బద్ధకం అలాంటి వాటిని తీసివేయండి। లేకపోతే అనవసరంగా మీ పేరుని మీరు బదనామం చేసుకుంటారు, అలాంటి పనులు చేస్తారు। తండ్రి విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? మీ సౌభాగ్యాన్ని తెరుస్తున్నారు। మీరు చెడు పనులు చేసి ఏం చేస్తున్నారు? సౌభాగ్యాన్ని భారతవాసీలే 100% సౌభాగ్యశాలిగా ఉండేవారు, మళ్ళా 100% దౌర్భాగ్యశాలిగా అయిపోయారు। మీకు సౌభాగ్యశాలిగా తయారు చేయటం కోసమే బాబా రోజు ఈ చదువుని చదివిస్తుంది। बाबा ने समझाया धर्म के जो बड़े बड़े हैं वो भी तुम्हारे पास आएंगे। బాబా అర్థం చేసిన ధర్మం యొక్క ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వారు కూడా మీ దగ్గరికి వస్తారు, యోగం నేర్చుకొని వెళ్తారు। మ్యూజియంలో ఎవరైతే టూరిస్ట్ వస్తారో వారికి కూడా మీరు అర్థం చేయించగలరు కదా। ఇప్పుడు స్వర్గం యొక్క గేట్స్ తెరుచుకునేవే ఉన్నాయి, వృక్షం పైన అర్థం చేయించండి, చూడండి మీరు ఫలానా సమయం పైకి వస్తారు అని వృక్షంలో ఉంటుంది కదా, ఆకులు రెమ్మలు। నేను కూడా బాబా చెప్పారు కదా, బీజం ఆత్మ డ్రామ, వృక్షం పైన మీరు ఈజీగా అర్థం చేయించవచ్చు, జ్ఞానం యొక్క వృక్షం పైన నుంచి। అలా మీరు కూడా పలానా ధర్మం ఎప్పుడు ఎలా వస్తుంది అన్నది కూడా మీరు వృక్షంలో చెప్పచ్చు। भारतवासी యొక్క పాత్ర పలానా సమయంలో ఉంది, तुम ये नॉलेज सुनते हो फिर अपने देश में जाकर बताओ कि बाप को याद करो तो तमो प्रधान से सतो प्रधान बन जाए। योग के लिए तो वो चाहना रखते हैं, हठयोगी सन्यासी तो उनको योग सिखला ना सके। तो बाबा అంటే మీరు జ్ఞానం వింటున్నారు, మీ దేశంలోకి వెళ్ళి చెప్పండి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే తమో ప్రధానత నుండి సతో ప్రధానంగా అవుతారని చెప్పండి। యోగం కోసం చాలా మంది వాళ్ళు కోరిక పెట్టుకుంటారు, అంటారు కదా మేము రాజయోగం నేర్చుకోవాలనుకుంటాం, భారతదేశానికి వెళ్ళి ప్రాచీన రాజయోగం అనుకుంటూ చెప్తారు కదా, అలాంటి వాళ్ళకి చెప్పండి। హఠయోగులు సన్యాసులు అయితే వారికి యోగాన్ని నేర్పించలేదు, తుమ్హారీ మిషన్ भी बाहर जाएगी, మీ మిషన్ కూడా బయటికి సమజానికి బడి యుక్తి చాహే, అర్థం చేయించడానికి కూడా మంచి యుక్తి కావాలి।
धर्म के जो बड़े बड़े हैं उन्हों का आना तो है, तुमसे कोई एक भी अच्छी रीति या नॉलेज ले आए तो एक से कितने ढेर समझ जाएंगे। एक की वृद्धि में आ गया तो फिर अखबारों में भी आदि में डालेंगे, ये भी ड्रामा में होंगे। नहीं तो बाप को याद करना कैसे सीखे, बाप का परिचय तो सबको मिलना है। ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రావాల్సి ఉంటుంది. ఒక్కరు అర్థం చేసుకున్నా ఈ జ్ఞానం తీసుకుని వెళ్ళినట్లయితే వాళ్ళ ద్వారా ఎంతో మందికి అర్థం జరుగుతుంది. ఒక్కరి యొక్క బుద్ధిలోకి వచ్చినట్లయితే న్యూస్ పేపర్లో కూడా వేస్తారు. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయింది. లేకపోతే తండ్రిని స్మృతి చేయటం ఎలా నేర్చుకుంటారు? తండ్రి పరిచయం అందరికీ లభించదు. కోయినా కోయి నిక్లేగా ఎవరో ఒకరు వెలువడతారు, అది ఆధారం అవుతారు. బాబా సందేశాన్ని ఇంకా వ్యాపింపచేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా మ్యూజియంలో చాలా పాత వస్తువులు చూడటానికి వెళ్తారు కదా, యాభై తుమ్హారీ పురాణి నాలెడ్జ్ ఉన్నాయి, ఇక్కడ మీ పాత జ్ఞానాన్ని వింటారు. డేరా అయింది, చాలా మంది వస్తారు. ఉన్సే కోయి అచ్చి రీతి సమझेंगे, చాలా మంది కొంతమంది ద్వారా మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. యహా సే హీ దృష్టి మిలేగి యా మిషన్ బాహర్ జాయేగి, ఇక్కడ నుండి దృష్టి లభిస్తుంది, తర్వాత మిషన్ బయటకు వెళ్తుంది. तुम कहेंगे बाप को याद करे तो अपने धर्म में ऊंच पद पाएंगे, మీరు చెప్తారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఉన్నత పదవిని మీ ధర్మంలో పొందుతారని చెప్పండి. अपने धर्म में ऊंच पद पाएंगे, తండ్రిని స్మృతి చేసినట్లయితే. పునర్జన్మ లేతే లేతే సబ్ నీచే ఆ గए, పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అందరు కిందకి వచ్చేస్తారు. కిందకి దిగటము అంటే తమో ప్రధానంగా అంటారు. होप आदि ऐसे कह ना सके कि बाप को याद करो, बाप को जानते ही नहीं, तुम्हारे पास बहुत अच्छी नॉलेज है, चित्र भी सुंदर बनते रहते हैं, सुंदर चीज होंगे तो म्यूजियम और ही सुंदर होगा, बहुत आएंगे देखने के लिए, जितने बड़े चित्र होंगे उतना अच्छी रीति समझा सके, शौक रहना चाहिए हम ऐसे समझाए, सदा तुम्हारी बुद्धि में रहे कि हम ब्राह्मण बने हैं तो जितनी सर्विस करेंगे उतना बहुत मान होगा. పోప్ మొదలైన వాళ్ళు ఇలా అనలేరు కదా, తండ్రిని స్మృతి చేయండి. వాళ్ళకి తండ్రి గురించి అసలు తెలియదు. తండ్రి యొక్క కొడుకు గురించి అయితే తెలుసు వాళ్ళకి కూడా. బాబా అండ్ మీ దగ్గర కూడా చాలా మంచి జ్ఞానం ఉంది, చిత్రాలు కూడా చాలా సుందరంగా తయారు చేస్తూ ఉంటారు. సుందరమైన వస్తువులు ఉన్నట్లయితే మ్యూజియం ఇంకొంచెం సుందరంగా ఉంటుంది కదా. చాలా మంది వస్తారు చూడటానికి, ఎంత పెద్ద చిత్రము ఉందో అంత మంచి రీతిగా మీరు అర్థం చేయొచ్చు. అభిరుచి ఉండాలి, మేము ఇలా అర్థం చేస్తే బాగుంటుంది, పలానా దగ్గరికి వెళ్ళి నేను సేవ చేస్తే బాగుంటుంది. మీరు ఎంత చేసినా మీకు మీరు యుక్తులు క్రియేట్ చేసుకుంటూ సేవ చేస్తే బాగుంటుంది. सदा तुम्हारी बुद्धि में रहे कि हम ब्राह्मण बने हैं तो जितनी सर्विस करेंगे उतना बहुत मान हो. సదా మీ బుద్ధిలో ఉండాలి, మేము బ్రాహ్మణులుగా అయినట్లయితే ఎంత సేవ చేస్తే అంత మాకు గౌరవం కలుగుతుంది. యాభిమాన్తో మహాభిమానం, ఇక్కడ మీకు గౌరవం ఉంటే అక్కడ కూడా ఎక్కడ పూజ్య బనేంగే సత్యగుణం, మంచి పదవి ఉంటుంది అని అర్థం. అంటే ఇక్కడ మీరు బాగా సేవ చేస్తారు, ప్రజలను తయారు చేసుకున్నారు, దాసదాసిని తయారు చేసుకున్నారు అంటే మళ్ళీ అక్కడ లక్ష్మీనారాయణకు ఉన్నంత మహిమ ఇంకెవరికైనా ఉంటుంది, వాళ్ళ తర్వాత ఇంకెవరి మహిమ. అలా ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని ధారణ చేసుకోవాలి, మీరు పూజనీయులుగా అవుతుంది. బాబాతో कहते हैं सर्विस पर दौड़ते रहो, బాబా ఒకటే చెప్తున్నారు, సేవ కోసం పరుగులు తీస్తూ ఉండండి. బాబా కహా భీ సర్వీస్ పర్ భేజే ఇస్మే కళ్యాణ్, బాబా ఎక్కడికి సేవ కోసం పంపించినా అందులో కళ్యాణమే ఉంది. ఇక్కడ ఎవరు లేరు, ఇలా ఉంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటానికి లేదు. పంపించారు, మనకు ఆలోచన వచ్చింది, మనం అక్కడ చేరుకున్నామంటే అక్కడ కంపల్సరీ కళ్యాణం జరగడానికే మనల్ని అక్కడ బాబా పంపిస్తున్నారు. ఇక్కడ కాకుండా ఇంకో దగ్గరికి వెళ్తున్నామంటే ఇక్కడ అవ్వాల్సింది అయిపోయింది, అక్కడ ఇంకా జరగాల్సింది ఉంది, అందుకే బాబా మనల్ని పంపించారు. సారా దిన్ బుద్ధి మీ సర్వీస్ కా ఖ్యాల్ చెల్లించే, రోజంతా మీ బుద్ధిలో సేవ చేసే ఆలోచన నడవాలి. ఫారినర్స్ को भी बाप का परिचय, ఫారినర్స్ కూడా బాబా పరిచయం. అతి ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి. ఏ దేహదారిని గురువుగా తయారు చేసుకోవద్దు. ఇక్కడ బాబా చెప్పలేదు ఫాలో మదర్ అండ్ ఫాదర్ చెప్పారు, కానీ ఫాలో బ్రదర్ అండ్ సిస్టర్ అని ఇక్కడ బాబా చెప్ప.
सबका सदगति दाता वो एक बाप, सर्वुల सदगति दाता ఆ ఒక్క తండ్రి. अभी होलसेल मौत सामने खड़ा है, होलसेल और रिटेल व्यापार होता है. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మొన్న ఏమన్నారు, మొన్న ఏం చెప్పారు, సీజన్ అకస్మాత్తుగా చనిపోయే సీజన్, యాక్సిడెంట్ సీజన్. ఇప్పుడు అంటున్నారు బాబా హోల్సేల్, మృత్యువు ఎదురుగా నిల్చుంది. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారం ఉంటుంది కదా, ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే హోల్సేల్. ఇప్పుడు జరిగేది కూడా హోల్సేల్. తండ్రి హోల్సేల్, వారసత్వం కూడా హోల్సేల్ గా ఇస్తారు. ఇక జన్మకిలే విశ్వకి రాజాయిలు 21 జన్మల కోసం విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకో. मुख्य चित्र है ही त्रिमूर्ति, मुख्य चित्र है ही त्रिमूर्ति, गोला, जाट, सीढ़ी, विराट रूप का चित्र और गीता का भगवान कौन. चित्र तो फर्स्ट क्लास है, इसमें बाप की महिमा पूरी है. बाप ने ही कृष्ण को ऐसा बनाया है. ये मार्क्स गॉड फादर ने दिया, ये वर्षा गॉड फादर ने दिया. कलयुग में इतने ढेर मनुष्य हैं, सतयुग में तोड़े हैं. ये फेर गेर अदले बदले किसने के, जरा भी कोई नहीं जानता. ముఖ్యమైన చిత్రాలు త్రిమూర్తి, సృష్టి చక్రం, కల్పవృక్షం, మెట్ల వరుస చిత్రం, విరాట రూప చిత్రం. ఇంకొకటి గీతా భగవంతుడు ఎవరు. భగవంతుని చిత్రాలు అయితే ఫస్ట్ క్లాస్. ఇందులో తండ్రి యొక్క మహిమ పూర్తిగా ఉంది. తండ్రి కృష్ణుని ఈ విధంగా తయారు చేశారు. వారసత్వం కూడా గాడ్ ఫాదర్ నే ఇచ్చారు ఆయన. ఎవరికి? కృష్ణుడు. కలియుగంలో ఎంతమంది మనుషులు ఉన్నారు, సత్యగుణం చాలా తక్కువ. బాబా అంటున్నారు ఎదిలి బదిలి ఎవరు చేశారు అంటే ఎవరికి కూడా కొంచెం తెలియదు. బాబా అంటున్నారు जो तो टूरिस्ट बहुत करके बड़े बड़े शहरों में जाते हैं. టూరిస్టులు చాలా మంది వెళ్తూ ఉంటారు, ఎక్కడ బాగుంటుందో చల్లగా ఉంటుందో అక్కడికి వాటికి ఎక్కువగా పట్టణాలకి వెళ్తూ ఉంటారు. वो भी आकर बाप का परिचय पाएंगे. पॉइंट्स तो सर्विस के बहुत मिलते रहते हैं. विलायत में भी जाना है, అక్కడ కూడా తండ్రి పరిచయాన్ని పొందుతారు. అక్కడ కూడా మ్యూజియంస్ అలాంటివి పెట్టారనుకో, పాయింట్స్ అయితే సేవ్ చేసేందుకు చాలా లభిస్తూ ఉంటాయి. విదేశాల్లో కూడా వెళ్ళాలి. एक तरफ तुम बाप का परिचय देते रहेंगे, दूसरे तरफ మారామారి చల్తే రहे. ఒకవైపు తండ్రి పరిచయం ఇస్తూ ఉంటారు, ఇంకోవైపు పోట్లాట్లు గొడవలు చాలా జరుగుతూ ఉంటాయి. సతయుగ में थोड़े మనుష్య होंगे तो जरूर बाकी का विनाश होगा. సతయుగంలో చాలా తక్కువ మంది మనుషులు ఉన్నారంటే మిగతా వాళ్ళందరూ వినాశం అయిపోయారనే కదా. ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం మరలా రిపీట్ అనేది జరుగుతుంది. जो हो गया वो फिर रिपीट हो, परंतु किसको समझाने के भी अकल चाहिए. ఏదైతే జరిగిపోయిందో అది కంపల్సరీ రిపీట్ అనేది. కానీ మీరు ఎవరికైనా అర్థం చేయించాలంటే కూడా తెలివి కావాలి, యుక్తియుక్తత అనేది కావాలి. కొంతమంది చూడండి, ఎవరినైనా బొట్టులో వేయాలంటే అంత ప్లాన్ చేస్తారు కరెక్ట్ గా, ఈ స్టెప్ బై ఈ స్టెప్, ఈ స్టెప్ బై ఈ స్టెప్. ఒకవేళ ఈ స్టెప్ ఫెయిల్ అయిపోతే ఇంకొక స్టెప్, ఇంకో స్టెప్ ఫెయిల్ అయిపోతే ఇంకో స్టెప్, ఎలాగైనా అది పడేంత వరకు. అలాగే మీరు కూడా సేవ కోసం ప్లానింగ్ చేయాలి. ఇలా చెప్తే అర్థం అవ్వలేదు, వాళ్ళకి ఇంప్రెషన్ అవ్వలేదు అంటే ఇంకొక రీతిలో చెప్పాలి. అలా కూడా అవ్వలేదు, అప్పుడు ఏం చేయాలి, ఇంకా మొత్తానికి అనుకున్న ప్లాన్ కి, అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలి. ఎలా అర్థం చేయిస్తే బాగుంటుందని మీకు మీరు యుక్తుల్ని రచించండి. కానీ ప్లానింగ్ మాత్రం ఒకటి ఫెయిల్ అయిపోయింది కదా చేతిలో చేసుకొని కూర్చోకూడదు, ఇంకొక ప్లానింగ్ అయినా. యుక్తులు మాత్రం రచించాలి. మనుషుల్ని బాబా దగ్గరికి, బాబా పిల్లలుగా చేయాలి అంటే. ఎందుకంటే అందులో మీ కళ్యాణం ఉంది, వాళ్ళ కళ్యాణం ఉంది, రెండు ఉన్నాయి. अच्छा, मीठे मीठे से खिलाते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. ఫస్ట్ పాయింట్, సదా ఏక్ బాప్ కి तरफ ही దృష్టి రఖనే హై. సదా ఒక్క తండ్రి వైపే మన దృష్టిని ఉంచుకోవాలి. ఇదేమని చెప్పారు బాబా, అలా ఉంచుకోవడం అనేది
ఉన్నతమైన పురుషార్థం అని చెప్పారు. సదా ఒక్క తండ్రి వైపే దృష్టిని పెట్టుకోవాలి. आत्माभिमानी बनने का पुरुषार्थ कर माया के धोखे से बचना है. ఆత్మాభిమానిగా ये పురుషార్థం చేసి ఆత్మాభిమానిగా ये పురుషార్థం చేసి మాయా మోసం నుండి సురక్షితంగా ఉండాలి. మాయా మోసం నుండి సురక్షితంగా ఉండాలి. कभी कुदृष्टि रख अपने कुल का नाम बदनाम नहीं करना. ఎప్పుడు చెడు దృష్టిని ఉంచుకొని మీ కులం యొక్క పేరును పాడు చేయకూడదు, బదనామం చేయకూడదు. సదా ఒక్క తండ్రి వైపే మీ దృష్టిని పెట్టుకోవాలి. ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేసి మాయా మోసం నుండి రక్షించుకోవాలి. ఎప్పుడు చెడు దృష్టిని ఉంచుకొని మీ కులాన్ని బదనామం చేయకూడదు. सेकंड पॉइंट, सर्विस के लिए भाग दौड़े करते रहना. సేవ కోసం పరుగులు తీస్తూ ఉండాలి. సేవ కోసము పరుగులు తీస్తూ ఉండాలి. సర్వీసేబుల్ और ఆజ్ఞాకారి बनना है. సర్వీసేబుల్గా ఆజ్ఞాకారిగా అవ్వాలి. సేవ చేసేవారుగా ఆజ్ఞాకారిగా అవ్వాలి. अपना और दूसरों का कल्याण करना है. మీ యొక్క మరి ఇతరుల యొక్క కళ్యాణం చేయాలి. సేవ కోసం పరుగులు తీస్తూ ఉండాలి. సేవ చేసేవారిగా ఆజ్ఞాకారిగా అవ్వాలి. మీ యొక్క మరి ఇతరుల యొక్క కళ్యాణం చేయాలి. कोई बदचलन नहीं चलनी है. ఎలాంటి చెడు నడవడిక నడవకూడదు. ఎలాంటి చెడు నడవడిక నడవరాదు. वरदानम, फुल स्टॉप के स्टेज द्वारा प्रकृति की हलचल को स्टॉप करने वाले मास्टर प्रकृति पति भव. वरदानम, फुल स्टॉप ఈ స్థితి ద్వారా, ఫుల్ స్టాప్ యొక్క స్థితి ద్వారా ప్రకృతి యొక్క అలజల్ని స్టాప్ చేసేటటువంటి, ఫుల్ స్టాప్ యొక్క స్థితి ద్వారా ప్రకృతి యొక్క అలజడల్ని స్టాప్ చేసేటటువంటి మాస్టర్ ప్రకృతి పతిగా కండి. మాస్టర్ ప్రకృతి పతిగా కండి. वर्तमान समय हलचल बढ़ने का समय है. ప్రస్తుత సమయము అలజడులు పెరిగే సమయం. ప్రస్తుత సమయము అలజడులు పెరిగేటటువంటి సమయం. फाइनल पेपर में एक तरफ प्रकृति का और दूसरी तरफ 5 विकारों का विकाराल रूप होगा. फाइनल पेपर लो ఒకవైపు ప్రకృతి, ఇంకోవైపు పంచ వికారాల యొక్క వికారాల రూపం ఉంటుంది. ఫైనల్ పేపర్ లో ఒకవైపు ప్రకృతి, రెండో వైపు 5 వికారాల యొక్క భయంకర రూపం ఉంటుంది. तमोगुणी आत्माओं का वार और पुराने संस्कार सब लास्ट समय पर अपना चांस लेंगे. తమోగుణి ఆత్మల యొక్క యుద్ధం, దాడి
తమోగుణి ఆత్మల యొక్క దాడి మరియు పాత సంస్కారాలు. అన్నీ కూడా అంతిమ సమయంలో తమ ఛాన్స్ తీసుకుంటాయి. అన్నీ కూడా అంతిమ సమయంలో తమ ఛాన్స్ ని తీసుకుంటాయి. ऐसे समय पर समेटने की शक्ति द्वारा अभी अभी साकारी, अभी अभी आज्ञाकारी और अभी अभी निराकारी స్థితి में स्थित होने का अभ्यास चाहिए. ఇలాంటి సమయంలో ఇముడ్చుకునేటటువంటి శక్తి ద్వారా, ఇలాంటి సమయంలో ఇముడ్చుకునేటటువంటి శక్తి ద్వారా ఇప్పుడిప్పుడే సాకారి, ఇప్పుడిప్పుడే ఆకారి, ఇటువంటి సమయంలో ఇముడ్చుకునే శక్తి ద్వారా ఇప్పుడిప్పుడే సాకారి, ఇప్పుడిప్పుడే ఆకారి మరి ఇప్పుడిప్పుడే నిరాకారి స్థితిలో స్థితి అయ్యేటటువంటి అభ్యాసం చేయాలి. ఇప్పుడిప్పుడే నిరాకారి స్థితిలో స్థితి అయ్యేటటువంటి అభ్యాసం చేయాలి. देखते हुए ना देखो, सुनते हुए ना सुनो. చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి. చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి. जब ऐसी फुल स्टॉप की स्टेज हो तब प्रकृति पति बन प्रकृति के हलचल को स्टॉप कर सके. ఎప్పుడైతే ఇటువంటి ఫుల్ స్టాప్ యొక్క స్థితి ఉంటుందో, ఎప్పుడైతే ఇటువంటి ఫుల్ స్టాప్ యొక్క స్టేజ్ ఉంటుందో అప్పుడు ప్రకృతి పతిగా అయి ప్రకృతి యొక్క అలజడిని స్టాప్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఇటువంటి ఫుల్ స్టాప్ స్థితి ఉంటుందో అప్పుడు ప్రకృతి పతిగా అయి ప్రకృతి యొక్క అలజడిని ఆపగలుగుతారు. स्लोगन, निर्विघ्न राज्य अधिकारी बनने के लिए निर्विघ्न सेवादारी बन. నిర్విఘ్న రాజ్యాధికారిగా అవ్వటం కోసం నిర్విఘ్న సేవాదారిగా కండి. నిర్విఘ్న రాజ్యాధికారిగా అవ్వటం కోసం నిర్విఘ్న సేవాదారిగా కండి. सदा यही स्मृति रहे कि मैं कंबाइंड रूपों యొక్క అవ్యక్త ఇషారా పాయింట్, सदा यही स्मृति रहे कि मैं रूह उस सुप्रीम रूह के साथ कंबाइंड हूँ. సదా ఇదే స్మృతి ఉండాలి, ఆత్మనైన నేను పరమాత్ముడితో పాటు కంబైన్డ్ గా ఉన్నాను. सुप्रीम रूह मुझ रूह के बिना रह नहीं सकते और मैं भी सुप्रीम रूह के बिना अलग नहीं हो सकता. పరమాత్మ నేను లేకుండా ఉండలేరు, నేను కూడా పరమాత్మ లేకుండా వేరుగా ఉండలేను. ऐसा हर सेकंड हजूर को हाजिर अनुभव करने से, ఇలా ప్రతి సెకండ్ తండ్రిని తండ్రి ప్రెజెన్స్ ని అనుభవం చేయటం ద్వారా रूहानी खुशबू ఆత్మిక సుగంధంలో అవినాశి ఎవరు ఏకరస రహితం, అవినాశిగా మరియు ఏకరసంగా ఉండగలుగుతారు. ఈ ఆత్మిక సుగంధంలో అవినాశి మరియు ఏకరసంగా ఉండగలుగుతారు. ఓం శాంతి. బాబా ఏం చెప్పారు?
సేవ చేసే పిల్లలు ఆజ్ఞాకారులుగా ఉంటారు, వారే ఉన్నతమైన సేవ గురించి ఆలోచన. చదువుని బాబాను అగౌరవపరచుకోరు. అలాగా అగౌరవపరుస్తున్నారు అంటే అర్థం మీకు మీరు శాపం ఇచ్చుకున్నారు. మాయ అప్పుడు శపిస్తుంది. మాయ కూడా బాబా పట్టేవారు అంతే. ఇతరులపై దయ చూపించకపోయినా పర్వాలేదు, మీపై మీకు దయ చూపించుకోవడం కూడా రావట్లేదు. ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, బంధనాల్లో ఉండేవాళ్ళు తమపై తాము ఎంత దయ చూపించుకుంటున్నారు బాబా స్పీచెస్. మరి ఫుల్ గా ఉండేవాళ్ళు ఇంకెంత చూపించుకోవాలి. ఈరోజు బాబా చెప్తున్నారు కదా, పరిస్థితులు కూడా రోజు రోజుకి అలజడి పెరుగుతుంది. అందుకే ఇప్పుడిప్పుడే ఆకారి నిరాకారి మూడింటిని ఎక్సర్సైజ్. ఫుల్ స్టాప్. ఇక్కడే బాబా జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా తీసుకురా. బాబా సేవ చేయడానికి ఆత్మకాలు చెడు దృష్టి ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళని కూడా రవాణా చేసి అంటున్నారు, అలౌ చేయొద్దు, దానివల్ల మిగతా వాళ్ళు కూడా స్పాయిల్ అయ్యారు. కొంచెం మన దృష్టి నడవడికి కూడా చాలా యుక్తియుక్తంగా మంచిగా మినిమం మీ కళ్యాణం చేసుకోవాలన్న తెలివైనా మీకు ఉండాలి. ఆ తెలివి కూడా లేకపోతే ఎవరు ఏం చేయలేరు. మృత్యువు హోల్సేల్. మృత్యువు ఇప్పుడు ఎలా ఉంది, హోల్సేల్ గా నిలబడు, ఒకేసారి ఫ్రీగా పట్టుకెళ్ళిపోతుంది. అలాగే మీరు పురుషార్థం చేయట్లేదంటే మీకు మీరు ఆత్మహత్య చేసుకున్నట్టే. బాబా అన్నారు ఆప్ఘాత్ జీవఘాత్ అనట్లేదు. అంటే ఏంటి, పురుషార్థం చేసేది ఆత్మే కాబట్టి తప్పుడు పనులు చేసినా పొరపాట్లు చేసినా అకల్యాణం చేసుకున్న అర్థం మీకు మీరు సత్యనాశనం చేసుకున్నట్టు. శాంతి.
आत्मा बिंदु मान, ज्योति बिंदु शिव भगवान, खुद को आत्मा बिंदु मान, बिंदु को मत छोटा जान, बिंदु है ये सिंधु समान, इसके सहारे भव से उतरो, इसके सहारे भव से उतरो, ये तीन बिंदु मत बिसरो, मत बिसरो, ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। बिंदु है ये बिंदिया श्रृंगार, बिंदु को कर जी भर प्यार, बिंदु है ये बिंदिया श्रृंगार, बिंदु को कर जी भर प्यार, बिंदु में दो विश्व विसार, बिंदु में अपना संसार, बिंदु संग रहो ना किससे डरो, बिंदु संग रहो ना किससे डरो, ये तीन बिंदु मत बिसरो, मत बिसरो, ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। बीती बातों पे बिंदु धरो, बिंदु बनो से याद करो, ये तीन